అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ తిక్క కుదిరింది. అయితే ఈసారి కూడా నా కోరిక తీర్చావన్నమాట అడిగాడు విశ్వం. ఏమిటండి మీరు మీ వ్యవహారం, ఎవరైనా వింటే నవ్విపోతారు అంది ఉమ. ఎందుకటా నవ్వడం? ఎవరి సరదా వాళ్ళది, నా సరదా ఇది. నువ్వు నా భార్యవి, నేను కోరిన కోరికలు తీర్చాల్సిన బాధ్యత నీది కాదా? ఇప్పుడు ఏం అడిగినా కాదు పొమ్మంటావేం? గట్టిగా అడిగాడు. మీకు ఖచ్చితంగా పిచ్చెక్కింది, ఇదంతా నా కర్మ అన్నది ఉమ. నీ కర్మ కాదు, నా కర్మ. గతంలో ఏదో సరదా పడితే గాలి సోకిందని నానా జాతర చేయించావు. ఇప్పుడు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి నన్ను పిచ్చాసుపత్రిలో పారేయించు ఆక్రోశించాడు. అవునవును, ఇదంతా సరదా కోసం చేస్తున్నాను. ఏ ఆడదైనా మొగుడు ప్రయోజకుడిని ప్రచారం చేసుకుంటుంది కానీ గాలి పిచ్చి అని బయటకు చెప్తుందా? మీ తలతిక్క వేషాల వల్ల నా బతుకు బజారున పడుతుంది. ఉమ కంఠం భారమైంది. ఈ ఏడుపు ఎప్పుడూ ఉండేదేగా. అసలు విషయం తేల్చి చెప్పు. ఈసారి అటో ఇటో తేలిపోవాల్సిందే. నేను ఎంతో సరదాపడి డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి ప్రయత్నాలు చేసుకువస్తే అయ్యో కట్టుకున్న మొగుడే అంత శ్రమపడి సరదా పడుతున్నాడే అని కాస్తైనా జాలి ఉందా నీకు? నిలదీసి అడిగాడు విశ్వం. టపామని తలబాదుకుంది ఉమ. ఇదెక్కడి గోల మహాప్రభు, రాను రాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు ఉంది మీ వ్యవహారం. ఇంటి నిండా జనం, నలుగురు చూస్తే మన పరువేం కావాలి? ఆ మాత్రం ఇంగితం లేదు. ఏళ్ళొచ్చా ఎందుకు ఏడవనా? విరుచుకుపడింది. నువ్వు అంటే ఆ ఏర్పాట్లు కూడా నేనే చేస్తాను. ఈసారి నా సరదా తీర్చకపోయావంటే ఏ హిమాలయాలకు పోయి సన్యాసుల్లో కలిసిపోతాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి గదిలోంచి బయటకు దూసుకుపోయాడు విశ్వం. అల్లుడు గదిలోంచి ఘర్షణ వినిపించి వంటింట్లోకి వచ్చిన దుర్గ అతను బయటకు వెళ్ళడం చూసి గదిలోకి వెళ్ళింది. ఏమిటే మళ్ళీ గొడవ పడుతున్నట్లున్నారు అంది ఆదరంగా. ఏముంది, ఏదో పెటకం పెట్టారు, దినదిన గండంలా తయారైంది నా కాపురం అంది ఉమ కళ్ళొత్తుకుంటూ. ఏమిటో దిక్కుమాలిన గోల, మన కర్మ కొద్దీ సంప్రాప్తమయ్యాడు. పెళ్ళికి ముందు వ్యభిచార, సిగరెట్లు తాగుతాడా, తాగుపోతా, జూదమాడతాడా అంటూ అన్నీ అడిగి తెలుసుకుని మరీ పిల్లనిచ్చాం. ఈ విధంగా ఏడిపించుకు తింటాడని ఊహించనైనా లేదు. ఎక్కడా కనీ విని ఎరగం అని బాధపడి కూతుర్ని ఓదార్చింది. ఈ గొడవకంతా కారకుడైన విశ్వం పొలం గట్ల మీద రైమంటూ సైకిల్ తొక్కుంటూ పోతున్నాడు. సెంటర్కి వెళ్ళి మొదట చూసి రావడం అతని దినచర్య. ఈసారి మెత్తపడకూడదు. విధవది సగం బతుకు గడిచేపోయింది. తినలా ఉపేక్షించి ఊరుకుంటే వీళ్ళది కూడా నిస్సారంగా గడిచిపోతుంది అనుకొని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. విశ్వానికి సినిమాలంటే మా చెడ్డ ఇష్టం. అసలు అతను పుట్టడమే సినిమా హాల్లో పుట్టాడు. అతని తల్లి నెలలు నిండాక ఒంటెత్తు బండిలో 2 పిల్లల్ని మొగుడిని వెంట పెట్టుకుని పక్క ఊరు టూరింగ్ టాకీస్కు సినిమాకి వెళ్ళింది. మొదటి పార్టీ కాగానే నొప్పులు మొదలయ్యేసరికి సినిమాకి వచ్చిన ఆడంగులంతా పూనుకొని పురుడు పోశారు. ఆ పురిటి గుడ్డును పక్కలో వేసుకుని హాలు వాకిల దగ్గర పడుకొని సినిమా చూసి ఇంటికెళ్ళింది అతని తల్లి. అలా పుట్టిన దాదిగా సినిమాలు చూస్తూనే ఉన్నాడు విశ్వం. పల్లెటూళ్ళలో ఉండేవాడేమో, సినిమాల వసతి తక్కువే. అయినా అధైర్యపడక అద్దె సైకిల్ వేసుకొని ఎంత దూరమైనా సరిపోయి ఎంచక్కా సినిమా చూసి వస్తూ ఉండేవాడు. అదంతటితో ఆగితే బాగానే ఉండేది. ఇతనిదో వింత వ్యవహారం. సినిమాల్లో జరిగే ఉత్కంఠభరితమైన సంఘటనలన్నీ తన జీవితంలో జరగాలని, జీవితం చిత్ర విచిత్రమైన మలుపులు తిరగాలని అతని కోరిక. చిన్నతనంలో ఏదో ఒకరోజు తల్లిదండ్రి తనని పిలిచి, బాబు నువ్వు మా కన్నకొడివి కావు, ఫలానా తిరణాల్లో దొరికావు అని చెప్తారేమో. అప్పుడు తను వెళ్ళి అసలు తల్లిదండ్రుల కోసం వెతికి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని ఆనంద పరవశంలో ముంచెత్తచ్చు అని సరదాపడ్డాడు. ఎదురు చూసి చూసి విసిగేసి ఓ రోజు తల్లినే అడిగేశాడు. నిజం చెప్పు, నేను నీ కన్న కొడుకునేనా అన్నాడు గంభీరంగా. వెంటనే మాడు పగిలేలా కొట్టింది ఆవిడ. అక్కయ్యకి అన్నయ్యకి పెరిగేసి నీకు మజ్జిగ పోషణని అంత మాట అంటావా? అంట్ల విధవా, నీకు అజీర్తిరోగం, పెరుగు అరగదని మజ్జిగ పోషాను అని తిట్టింది. ఆ తర్వాత తండ్రి వచ్చి 4 తన్ని గంటసేపు గోడకొచ్చి వేయించాడు. ఆ దెబ్బతో కొన్నాళ్ళు బుద్ధిగానే ఉండి మళ్ళీ మొదలెట్టాడు. అన్నని కూర్చోబెట్టి, ఒరే అన్నయ్య, నువ్వు పరీక్షలో తప్పరా, నాన్న నిన్ను కొడతాడు. అప్పుడు నువ్వు ఇంట్లోంచి పారిపోయి బూట్ పాలిష్ చేసుకో. నేను పెద్దయి నిన్ను వెతకడానికి బయలుదేరుతాను. నా పుట్టుమచ్చలు చూసి నువ్వు ఒకరినొకరు గుర్తుపట్టుకొని కావలించుకొని మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి వద్దాం అన్నాడు. అన్నయ్యకి కోపం వచ్చి చింతబరికతో పాదిరి వదిలిపెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, ఒకవేళ నిన్నెవడైనా మానభంగం చేస్తే నాకు ఉత్తరం రాసిపెట్టి నువ్వు చెట్టు కూర వేసుకుని చచ్చిపోవే. నేను నిన్ను అన్యాయం చేసిన వాడి మీద పగ తీర్చుకొని జైలుకి వెళ్తాను అన్నాడు ఆశగా. అక్క భోరున ఏడ్చి వెళ్ళి తల్లితో చెప్పింది. అంతే, ఆవిడ వెంటనే గరిట కాల్చి పాత పెట్టింది. అలా గడిచిపోయింది విశ్వం బాల్యం అంతా. యవ్వనంలోకి అడుగుపెట్టాక చదువు అంతగా వంట పట్టకపోయినా
కుర్రాడు బాగానే ఉంటాడు కాబట్టి పొరుగురులో కాస్త కలిగిన కుటుంబం వారు తమ ఏకైక పుత్రికనిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో కూడా మామగారు కట్నం ఇచ్చుకోలేకపోతే తండ్రి కోపగించి లేవరా పీటల మీద నుండి అంటాడేమో తను పెళ్లి కూతురి దినవదనం చూసి ఓ డైలాగ్ కొట్టి పెళ్లి కూతురి మెడలో పుస్తక కట్టి అందరి ప్రశంసలకు పాత్రుడవ్వాలని ఎంతో సరదా పడ్డాడు. నవ్వుకుంటూ భుజం భుజం రాసుకుంటూ పెళ్లి పందిట్లో తిరుగుతున్న వియంకులను చూసి అలా ఇకిలించుకుంటూ తిరిగే బదులు ఎంచక్కా కొట్టుకు చావరాదు అని విసుక్కున్నాడు. ఆ రాత్రే శోభనం. గదిలోకి రాగానే భార్యను పలకరించి నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమిస్తే భయపడకుండా చెప్పు, నా విశాల హృదయంతో నేను క్షమిస్తాను అని పీక్కు తిన్నాడు. అబ్బే అలాంటిదేం లేదు అనేసింది ఉమ. దానికి చిరాకేసింది. జీవితం అంతా ఇలా చప్పగా సాగిపోతుంటే మలుపు తిరిగేది ఎప్పుడు? అందుకే సరే నువ్వు ప్రేమించకపోతే పోయావు, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, మా అమ్మ నాన్న బలవంతం మీద నేను పెళ్లి చేసుకున్నాను, మన ఇద్దరం లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం, నువ్వు దిండు తీసుకొని కింద వేసుకొని పడుకో, నేను మంచం మీద పడుకుంటాను, నా ప్రేమ కోసం పూజలు అవి చేసుకో, నేను నెమ్మదిగా నా మనసు మార్చుకుంటాను అన్నాడు. వెంటనే తలుపు తీసి బయటకు వెళ్ళిపోయింది మా తల్లితో జరిగిందంతా చెప్పింది. ఆవిడ వెళ్ళి భర్తను లేపింది. ఆయన వెళ్ళి వియ్యంకుడిని లేపాడు. ఆరు బయట పెద్ద పంచాయతీ జరిగింది. కొడుకు వ్యవహారం దాచి పెళ్లి చేశారని ఆడపిల్లివారు ధ్వజమెత్తారు. మా వాడికి అటువంటి వ్యవహారాలేం లేవు అని చెప్పారు మగపిల్లివారు. చివరికి అసలు నాయకుడిని ప్రవేశపెట్టారు. కాసేపు నీళ్లు నమిలి బుర్ర గొక్కొని అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు నేనేదో సరదాపడే అబద్ధం చెప్తే పెళ్లి కూతురు ఇంత గోల చేసింది అంటూ అసలు విషయం బయటపెట్టాడు. ఎవడైనా ఉన్న లొసుగులు దాచుకుంటారు కానీ లేనివి కల్పించి చెప్తారుట్రా తింగరి వెదవా అని తిట్టారు మగ పెళ్లివారు. కుర్రాడు బొత్తిగా తిక్కమేలంగా ఉన్నాడు. మా అమ్మాయిని పంపం, ఎలాగూ పెళ్ళయింది కాబట్టి ఈ శాల్తీని ఇక్కడే వదిలేసిపోండి, ఇల్లరికం ఉంటారు అన్నారు ఆడపిల్లివారు. వదిలిందే చాలు పీడాని వదిలేసి చక్కా పోయారు వాళ్ళు. అల్లుడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే అదేమైనా గాలి ప్రభావం ఏమో అని ఘనాచారిని పిలిపించారు అత్తవారు. అతగాడు పరీక్ష చేసి మొండి దయ్యం పట్టిందని నిర్ధారించి నిమ్మకాయలు కోసి ధూపం వేసి విశ్వాన్ని వేపమండలతో చావబాది దయ్యాన్ని సీసాలో బంధించి దండిగా పారితోషికం పట్టుకుపోయాడు. ఇక పర్వాలేదని మళ్ళీ శోభనం ఏర్పాటు చేశారు. ఈసారి విశ్వం బుద్ధిగానే ఉన్నాడు కానీ ఉమ మాత్రం దగ్గరకు వచ్చిన భర్తని సత్యభామ స్టైల్లో గాడిద లెవెల్లో తన్నింది. దాంతో అతని కాపురం సజావుగా సాగడానికి మరో 10 రోజులు పట్టింది. భార్యకు నొప్పులు వస్తుంటే సరదా పడ్డాడు. తన ఏరు ఇది. ఆ తర్వాత డొంక కడ్డం పరిగెట్టుకు వెళ్ళి డాక్టర్ని రమ్మంటే అతను రాకపోతే బెదిరించి తీసుకొచ్చి చావు బతుకుల్లో ఉన్న భార్యను బతికిస్తాడు అని ప్లాన్ వేసుకొని బెదిరించడం కోసం తను ఎప్పుడో పోస్టులో తెప్పించుకున్న మాయ తుపాకీ కోసం వెతికాడు. అటుగా వెళ్తున్న అత్తగారిని పిలిచి తుపాకీ ఎక్కడ పెట్టిందో అని అడగండి అన్నాడు. ఓ చెంపాది నొప్పులతో ఏడుస్తుంటే నీకు తుపాకీ ఎందుకు నాయన, కాల్చి చంపడానికా అని విసుక్కుంది ఆవిడ. తనే తుపాకీ వెతుక్కుంటూ ఉండగానే లోపల నుంచి కేరుమని శబ్దం వినిపించింది. అందరూ తేలిగ్గా పురుడొచ్చింది. మగ బిడ్డను ఆనందపడుతుంటే నా కర్మ అని తల బాదుకున్నాడు విశ్వం. ఆ తర్వాత కూడా అతను ఏదో పిచ్చి వేషాలు వేయడం, ఉమ ఏడవడం సర్వసాధారణం అయిపోయింది. కిందటి రోజు రోడ్డు మీదకి వెళ్తే వ్యాపారం కోసం బండి నిండా అల్యూమినియం బిందెలు వేసుకుని ఊరూరా తిరిగే వ్యాపారి ఒకడు కనిపించాడు. ఆ బిందెలు చూసి అతని బుర్రలో పురుగు తొలచసాగింది. ఆ వ్యాపారితో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బిందెలన్నీ బోర్లిస్తాడట, దాని మీద డ్యాన్స్ చేయాలట, అది కోరిక. ఎప్పట్లా కాకుండా మొండి పట్టు పట్టాడు. హిమాలయాలకు పోతానని బెదిరిస్తున్నాడు. తిక్కమేళం పోయినా పోతాడు. పోనీ నువ్వే ఏదో సర్దుకుపోవే అందామంటే మరి బొత్తిగా బిందెల మీద నిలబడి డ్యాన్సం చేస్తుంది. ఆకుచాటు పిందెల్లో పెరిగిన అయినింటిపై ఆడపిల్ల. ఏం చెయ్యాలా అని ఇంటిల్లిపాది నెత్తిన చేతులు పెట్టుకొని నట్టింట్లో కూర్చున్నారు. అదే సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చాడు రాజారావు. ఈ రాజారావు ఉమకి పెత్తల్లి కొడుకు. ఏమిటర్రా అలా కూర్చున్నారు, సర్వం మునిగిపోయినట్లు అన్నాడు. విషయమంతా వివరించి కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఉమ తల్లి. దీర్ఘంగా ఆలోచించాడు రాజారావు. మీరేం భయపడకండి, బావగారి తిక్క నేను కుదురుస్తాను అని హామీ ఇచ్చాడు. సినిమా నుండి వచ్చిన విశ్వం రెక్కపుచ్చుకొని బయటికి లాక్కుపోయాడు. ఏమిటలా ఉన్నారు అని అడిగి విషయం తెలుసుకున్నాడు. ఈ మనుషులంతా ఇంతే బావగారు, పొద్దస్తమానం వండుకోను తినను నిద్ర తప్పించి ఓ త్రిల్లు ఉండదు పాడు ఉండదు. ఏం జీవితం, వేధవ జీవితం, మలుపులు తిరగని బతుకు ఓ బతికేనా. నాకు మీలాగే బోలెడు సర్దాలున్నాయి, ఏం లాభం తీరిచ్చేస్తేనా. మొన్న మా అత్తారింటికి వెళ్ళినప్పుడు నా మరదల్ని పట్టుకొని మీ అక్కకి బుద్ధి చెప్దాం, నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించు, మీ అక్క చూస్తుండగా నన్ను ముద్దెట్టుకో, నా పక్కలోకి వచ్చి ఉత్తినే పడుకో అన్నాను.
వీణలేదు సరికదా లాగి లెంపకాయ కొట్టింది. నీతో ఇలాంటి విధవేషాలు వేస్తే ఆనక నాకు పెళ్ళి కావద్దా అంది. పోనీలే అని మా బావమరిదిని పిలిచి, నువ్వు వెనక్కి తిరిగి నించోరా, నేను నీ నడుము మీద తంతాను ఫలాని సినిమాలో లాగా అన్నాను. వద్దులే బావా, నువ్వే వెనక్కి తిరుగు, నేను తంతాను, వెరైటీగా ఉంటుంది అన్నాడు. కాస్తంతైనా కళాదృష్టి లేని మనుషులతో ఎలా చేస్తాం చెప్పండి. వీళ్ళతో మనకెందుకు కానీ మన ఇద్దరమే కూడబలుక్కుని మన సరదా తీర్చుకుందాం అన్నాడు. విశ్వానికి బోలెడంత సరదా వేసింది. ఎన్నాళ్ళకి తనకి తగినవాడు దొరికాడు. ఏం చేద్దాం చెప్పండి అన్నాడు. రేపు మీరు పొలం బయలుదేరే ముందు నేను బండి ఇరిచి లాగేస్తా. మీరు అందరికీ పేరు పేరున చెప్పి పిల్లాడిని ముద్దెట్టుకొని నిన్ను నాకంటే పెద్ద రైతుగా చూడాలని ఉందిరా అని చెప్పి బండి ఎక్కి వేగంగా తోలండి. ఊరి చివర వెళ్ళేసరికి బండి బోల్తా పడుతుంది. మీరు దొర్లి పల్లంలో పడతారు. మీ బుర్ర పగులుతుంది. మాకు కబురు తెలిసి హుటాహుటి హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఆపరేషన్ చేయాలంటాడు డాక్టరు. ఆపరేషన్ థియేటర్ తలుపు మూసుకుంటుంది. ఎర్ర లైటు వెలుగుతుంది. డాక్టర్లంతా టోపీలు పెట్టుకుని మూతులకు గుడ్డలు కట్టుకుని వస్తారు. పెద్ద లైటు వెలుగుతుంది. రక్తం బాటిలు, ఆక్సిజన్ సిలిండరు. డాక్టర్ బయటకు వచ్చి పెదవి విరుస్తాడు. మొహం మీద గుడ్డ కప్పుతాడు. అంతా గొల్లున ఏడుస్తారు. ఇంటికి వస్తాం. మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి స్నానం, ఆ తర్వాత బొట్టు పెట్టి పూలదండ, పాడ మీద అంతిమయాత్ర, ముందు కుండతో నిప్పు పట్టుకుని ఏడ్చుకుంటూ మీ నాన్న, చితి మీద మీరు, చితికి నిప్పు, ఎగిసిన మంటలు, పిడిగిలిన కపాల మోక్షం. వింటున్న విశ్వంకి ఎవ్వున అరిచాడు. చాలే నోర్మి అన్నాడు వణికిపోతూ. అది కాదు బావగారు, నాకు సరదాగా ఉంది బతిమాలాడు రాజారావు. మండినట్లే ఉంది నీ సరదా. పిల్లికి చెలగాట, మెలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే. మళ్ళీ మాట్లాడమంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు. సరే ఏం చేస్తాం, మీరు సహకరించడం లేదు. భవిష్యత్తులో మనసు మార్చుకుంటే నాకు కబురెట్టండి, వచ్చి బండి ఇరిసి పీకేస్తా అని హామీ ఇచ్చాడు. బెదిరిపోయిన విశ్వం మళ్ళీ ఎప్పుడూ థ్రిల్ జోలికి పోలేదు. జీవితం మలుపులు తిరగాలని అనుకోలేదు. దెబ్బకి దయ్యం వదిలింది, తిక్క కుదిరింది.